ఓం శాంతి. ఈశ్వరీయ విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం అన్న ఈ శీర్షికలో విద్యార్థులు అడుగుతున్న ప్రశ్న, అంతిమంలో సురక్షిత స్థానాలు అంటే ఏ స్థానాలు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సేవా స్థానాలు అంటే సెంటర్లు, ఇవి అంతిమంలో సురక్షిత స్థానాలు అవుతాయా? ఆ సురక్షిత స్థానాలకి ఎలా వెళ్ళాలి? ఇవే విద్యార్థులు అడుగుతున్న ప్రశ్న. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సెంటర్లు అంతిమంలో సురక్షిత స్థానాలు అవుతాయా లేదా అన్న ప్రశ్నకు సమాధానము బాబా 1974 సెప్టెంబర్ నెల 13వ తారీఖు ఈ అవ్యక్త మురళిలో బాబా దీనికి సంబంధించిన వివరణ ఇచ్చారు. సో బాబా ఈ మురళిలో ఏం చెప్తున్నారంటే, నలువైపులా నిప్పు అంటుకున్నా కానీ బట్టీలో ఉన్నటువంటి పిల్లలు ఎంత సురక్షితంగా ఉన్నాయి అంటే వాటికి సెగ కూడా తగలలేదు. మరి స్వయాన్ని ఇలా ఎందుకు అనుకోవటం లేదు అంటున్నారు. సో ఈ మురళిని ఫోటో తీసి స్లైడ్ వేసి చూపిస్తున్నాము. సో ఇక్కడ ఈ మురళిలో ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, కానీ విద్యార్థులు అడిగిన ప్రశ్నకు సంబంధించినంత వరకే ఇక్కడ ఫోటో తీసి చూపిస్తున్నాము. ఈ మురళి గనక చదివితే అంతిమ సమయంలో బాబా ఈ మురళిలో కనీసము నీళ్లు ఉండవు, తినడానికి ధాన్యము ఉండదు, అటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. సో అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అన్నీ మనకు సమకూరాలి అంటే ఏం చేయాలన్నది కూడా ఈ మురళిలో చెప్తున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రశ్నకు సంబంధించిన విషయానికే గనక వస్తే, అంతిమంలో ఆ ప్రకృతి వైపరీత్యాలన్న ఆ పరిస్థితులు వచ్చినప్పుడు నలువైపులా నిప్పు అంటుకున్నా కానీ బట్టీలో పడ్డ పిల్లలకు సెగ కూడా తగలదు. సో అదే విధంగా మరి స్వయాన్ని ఇలా ఎందుకు అనుకోవటం లేదు అంటున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా టైట్ అవుతుందంట కదా, ఇంకా విపత్కర పరిస్థితులు వస్తాయి కదా అని చెప్పి ఆలోచిస్తున్నాం, కానీ అసలు మీకు వాటి సెగ కూడా తగలదు, అలా ఎందుకు అనుకోవటం లేదు అంటున్నారు. సో ఎందుకు ఆ రకంగా అనుకోవట్లేదు అని చెప్పి బాబాయ్ మురళీలు ఏమంటున్నారంటే, మీరు శక్తుల యొక్క స్టాక్ నింపుకోలేదు అంటున్నారు. మీరు గనక శక్తుల యొక్క స్టాక్ గనక నింపుకుంటే సాధనాలు స్వతహాగా లభిస్తాయి అంటున్నారు. అంటే ఏం జరగబోతుందో, ఏం పరిస్థితి వస్తుందో, మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలని ఇవన్నీ మీరు ఏవైతే ఆలోచిస్తున్నారో, ఇప్పుడు గనక మీరు మిమ్మల్ని మీరు శక్తిశాలిగా శక్తుల్ని గనక స్టాక్ జమ చేసేసుకుంటే పిల్లలకి ఏ రకంగా అయితే సెగ తగలదో ఆ రకంగా మీరు సురక్షితంగా ఉంటారు అంటారు. అంటే ఎంత సాధన చేయాలో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. కాబట్టి దేహదారులు ఏదో చెప్పారని, సందేశీ ఆత్మలు ఏదో చెప్పారని అవన్నీ విని డైవర్ట్ అయిపోకుండా బాబా ఏదైతే చెప్పారో అదే వినాలి. సో అందుకే ఈ మురళీలు ఇంకేం చెప్తున్నారంటే, మీరు ఈ నిశ్చయంతో ఎందుకు చెప్పటం లేదు? ఒకవేళ యోగయుక్తంగా ఉంటే సమీపంగా ఉన్న స్థానంలో నష్టం జరిగినా, నీరు వచ్చేసినా కానీ బాబా ద్వారా నిమిత్తంగా అయిన స్థానాలు రక్షణగా ఉండిపోతాయి. అది కూడా మీ పొరపాటు లేకపోతేనే. సో ఇక్కడ బాబా ఏమైతే అంటున్నారో, బాబా ద్వారా నిమిత్తంగా అయిన స్థానాలు రక్షణగా ఉండిపోతాయి అంటే ఇంకా ప్రతి సెంటరు రక్షణ స్థానం అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే దీని తర్వాత వచ్చిన మహావాక్యం ఏంటంటే, అది కూడా మీ పొరపాటు లేకపోతేనే. అంటే ఇక్కడ ఏ పొరపాట్లు లేకుండా ఎవరైతే సంపూర్ణంగా అవుతారో సో ఆ స్థానాలు సురక్షితంగా ఉంటాయని చెప్పి మళ్ళీ ఆ వాక్యం తర్వాత బాబా ఏం చెప్తున్నారంటే, ఒకవేళ ఇప్పటి వరకు ఎక్కడైనా నష్టం జరిగింది అంటే అది మీ బుద్ధి యొక్క నిర్ణయ లోపంగా ఉన్నట్లే. సో ఇప్పటికీ చాలా చోట్ల ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి, చాలా సెంటర్లు నీళ్ళు వచ్చేసాయి. సో దానికి కారణం బాబా ఏం చెప్తున్నారంటే, మీ బుద్ధి యొక్క నిర్ణయ లోపం ఉన్నట్లే అంటున్నారు. సో ఎందుకు నిర్ణయ లోపం వచ్చింది అని అంటే, అష్టశక్తులతోటి మనల్ని మనము సంపన్నంగా చేసుకోలేదు. ఆ సమయం వచ్చినప్పుడు బాబా ఖచ్చితంగా ఏదో టచ్ ఇస్తారు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని. సో దాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోలేకపోయారు మీరు అంటున్నారు. సో విద్యార్థులు ఏం చేస్తున్నారు, బాబా చూసుకుంటారు అని చెప్పేసి కూర్చుండిపోతున్నారు. కానీ బాబా ఏం చెప్తున్నారు, ఇక్కడ అష్టశక్తుల్లోని మీ శక్తులతోటి మీరు సంపన్నంగా అవ్వాలి. ఆ సమయానికి నేను టచ్ ఇచ్చినప్పుడు మీరు దాన్ని గ్రహించి నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళగలగాలి అంటున్నారు. అంటే ఇక్కడ బాబా చెప్పే జ్ఞానం ఏదైతే ఉందో దీన్ని ధారణా స్థాయిలోకి తీసుకొచ్చి రెడీ అయి ఉండాలి. ఏమి అసలు ప్రయత్నమే చేయకుండా మేము అమృత వేళ చేసేసాము, మురళి వినేసి పర్ఫెక్ట్ అయిపోయాము అంటే ఆ బాబా యొక్క టచ్ని ఎట్లా క్యాచ్ చేస్తాము? సో అందుకే ఇక్కడ ఏమంటున్నారు బాబా,
మహారథులు, విశాల బుద్ధి కలిగిన వారు మరియు సర్వశక్తుల వరదానం పొందిన వారు ఏ స్థానంలో ఉంటున్నా అక్కడ శూలం ముల్లుగా అయిపోతుంది అంటే రక్షణగా ఉంటారు. ఎటువంటి సమయంలో అయినా శక్తుల స్టాకు జమ అయి ఉంటే శక్తులు ప్రకృతిని మీకు దాసిగా చేసేస్తాయి అంటే సాధనాలు స్వతహాగా లభిస్తాయి అంటున్నారు. సో మళ్ళీ ఇక్కడ ఏమంటున్నారు బాబా, ఏ స్థానంలో మహారథులు అంటే స్వకల్యాణము ఇతరుల కళ్యాణం చేసేవారు, విశాల బుద్ధి కలవారు అంటే ఇంకా బేహద్ స్థితి, ఆత్మాన్న స్థితి, విశ్వ కళ్యాణకారులు, తర్వాత సర్వశక్తుల వరదానము అంటే ఇంకా పూర్తిగా బాబా యొక్క అష్టశక్తులు వాటన్నిటి యొక్క శక్తుల యొక్క స్టాక్ తోటి సంపన్నంగా ఉన్నవాళ్ళు ఏ స్థానంలో ఉంటున్నా అక్కడ శూలం ముల్లులా అయిపోతుంది అంటే రక్షణగా ఉంటారు అంటున్నారు. తర్వాత ఎటువంటి సమయంలో అయినా శక్తుల స్టాకు జమ అయి ఉంటే శక్తులు ప్రకృతిని మీకు దాసిగా చేసేస్తాయి అంటే అంతిమంలో ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అటువంటి సమయంలో కూడా ప్రకృతి దాసి అయి సేవ చేస్తుందే తప్పితే ప్రకృతి వల్ల ఏ హాని జరగదు అంటున్నారు. సో ముఖ్యంగా మనం జ్ఞానంలో తెలుసుకోవాల్సింది ఆత్మ పరమాత్మ ప్రకృతి మధ్యలో నడుస్తున్న డ్రామా ఇది. సో ప్రకృతిని ఇప్పుడే దాసిగా చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇంకా బయటికి వెళ్తే ఎండలు, వర్షాలు, చలి ఇవన్నిటిని చూసి మనము అలజడికి చెందుతున్నామంటే ప్రకృతి అధికారి అయిపోయింది ఇక్కడ. అంటే ప్రకృతికి మనం దాసి అయిపోయాం. అంటే ప్రకృతి ఒకవేళ తగ్గిస్తే అంటే ఎండలు తగ్గితే అప్పుడు వెళ్తామంటే ప్రకృతి మీద ఆధారపడిపోయినాం అంటే అధీన ఆత్మలు అయిపోయాం. సో దీన్ని బట్టి మనం చెక్ చేసుకోవచ్చు ఇంతకు మనం ఉంటున్న అంతిమ సమయంలో ఏవైతే సెంటర్లో ఉన్నాయో అవి సురక్షితంగా ఉంటాయా లేదా అని. సో చెకింగ్ పాయింట్ ఏంటి, ఆ సెంటర్లలో ఉండేవాళ్ళు వాళ్ళు మహారథులు, విశాల బుద్ధి, సర్వశక్తుల వరదానం పొందిన వాళ్ళై ఉండాలి. అలాంటి వాటిని నిమిత్తం చేస్తూ అంటున్నాడు. అంతే తప్పితే ఇప్పుడు ఈ లక్షలు కోట్లు పెట్టి ఏవైతే సెంటర్లు కడుతున్నారో అవన్నీ సురక్షితంగా ఉంటాయి అని అనుకోవడానికి లేదు. సో ఇక్కడ ఈ మురళి గనక చదివితే పూర్తి స్పష్టత వస్తుంది. ఈ విషయాన్ని తెలుసుకుని ఏం చెయ్యాలి అని అంటే ఏ సెంటర్ సురక్షితంగా ఉంటుందా అని చెప్పి సెంటర్ల గురించి ఆలోచిస్తూ కూర్చోద్దు, మన బుద్ధి లైన్ని క్లియర్గా పెట్టుకోవాలి. సో బుద్ధి లైన్ని క్లియర్గా పెట్టుకోకుండా ఇది సురక్షిత స్థానమా, ఇది ఉంటుందా, అది ఉంటుందా అని అంటే ఇక్కడ బాబా మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి గనక కరెక్ట్గా అర్థమైతే సెంటర్ల గురించి ఆలోచించడం మానేసి బుద్ధి లైన్ని క్లియర్గా పెట్టుకునే పురుషార్థం చెయ్యాలి. కాబట్టి విద్యార్థుల అవగాహన కోసము ఈ మహావాక్యాలు మళ్ళీ ఒక్కసారి చదువుతున్నాము. కాబట్టి విద్యార్థులు ఈ మహావాక్యాలను అర్థం చేసుకుని బుద్ధి లైన్ క్లియర్గా పెట్టుకునే పురుషార్థం చేయాలి. కానీ ఏ సెంటర్ సురక్షితంగా ఉంటుందా అని ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోవద్దు. సో మహావాక్యాలు మళ్ళీ ఇంకోసారి చదువుతున్నాము. నలువైపుల నిప్పు అంటుకున్నా కానీ బట్టిలో ఉన్నటువంటి పిల్లి పిల్లలు ఎంత సురక్షితంగా ఉన్నాయి అంటే వాటికి సెగ కూడా తగలలేదు. మరి స్వయాన్ని ఇలా ఎందుకు అనుకోవటం లేదు? మీరు ఈ నిశ్చయంతో ఎందుకు చెప్పటం లేదు? ఒకవేళ యోగయుక్తంగా ఉంటే సమీపంగా ఉన్న స్థానంలో నష్టం జరిగినా నీరు వచ్చేసినా కానీ బాబా ద్వారా నిమిత్తంగా అయిన స్థానాలు రక్షణగా ఉండిపోతాయి. అది కూడా మీ పొరపాటు లేకపోతేనే. ఒకవేళ ఇప్పటి వరకు ఎక్కడైనా నష్టం జరిగింది అంటే అది మీ బుద్ధి యొక్క నిర్ణయ లోపంగా ఉన్నట్లే. మహారథులు, విశాల బుద్ధి కలిగిన వారు మరియు సర్వశక్తుల వరదానం పొందిన వారు ఏ స్థానంలో ఉంటున్నా అక్కడ శూలం ముల్లుగా అయిపోతుంది అంటే రక్షణగా ఉంటారు. ఎటువంటి సమయంలో అయినా శక్తుల స్టాకు జమ అయి ఉంటే శక్తులు ప్రకృతిని మీకు దాసీగా చేసేస్తాయి అంటే సాధనాలు స్వతహాగా లభిస్తాయి అంటున్నారు. ఇవి విద్యార్థులు అడిగిన ప్రశ్న ఏదైతుందో అంతిమంలో ఏవి సురక్షిత స్థానాలు అంటే ఇది బాబా చెప్పిన మహావాక్యాలు. సో ఇప్పుడు మన ధ్యాస అంతా బుద్ధి లైన్ క్లియర్గా పెట్టుకోవాలి, ఏది సురక్షిత స్థానం అని ఆలోచించడం కాదు. సో ఈ బుద్ధి లైన్ క్లియర్గా పెట్టుకోవడం గురించి బాబా ఇచ్చిన మహావాక్యాలు కూడా తెలుసుకుందాము. బుద్ధి లైన్ క్లియర్గా ఉండడం గురించి బాబా 2020 మార్చి నెల 23వ తారీఖు ఈ సాకార మురళిలో ఏం చెప్పారంటే, సదా ఎవర్ రెడీగా ఉండడం బ్రాహ్మణ జీవితపు విశేషత. మీ బుద్ధి లైన్ ఎంత స్పష్టంగా ఉండాలంటే బాబా ద్వారా ఏ సూచన లభించినా ఎవర్ రెడీగా ఉండగలగాలి.
ఆ సమయంలో ఏమీ ఆలోచించవలసిన అవసరం ఉండకూడదు. అకస్మాత్తుగా ఒకే ప్రశ్న వస్తుంది, ఇక్కడే కూర్చుండిపోండి లేక ఇక్కడికి చేరుకోండి అన్న ఆర్డర్ వస్తుంది. అప్పుడు ఏ విషయము లేక సంబంధము గుర్తుకు రాకూడదు. అప్పుడే నంబర్ 1గా పాస్ అవ్వగలరు. కానీ ఈ పరీక్షలన్నీ అకస్మాత్తుగా వస్తాయి, కావున ఎవరు రెడీగా అవ్వండి అంటున్నారు. సో ఇక్కడ ఈ సాకార మురళిలో ఆ రోజు సద్గురువుగా బాబా వరదానం ఇచ్చారు, లైన్ క్లియర్గా ఉండడము అన్న ఆధారముపై నంబర్ 1 పాస్ అయ్యే ఎవర్ రెడీ భవ. సో నంబర్ 1గా పాస్ అవ్వాలి, సురక్షిత స్థానంలో మనము పరీక్ష రాయాలి అని అంటే బుద్ధి లైన్ క్లియర్గా పెట్టుకోవాలి. సో బుద్ధి లైన్ క్లియర్గా ఉందా లేదా అన్నదానికి చిన్న చెకింగ్ పాయింట్ ఏంటి అని అంటే, ఎవరెవరైతే మురళి మాకు అర్థం కావటం లేదు, మాకు ఎవరూ చెప్పలేదు ఈ విషయము అని అంటున్న విద్యార్థులు ఒక్కసారి చెక్ చేసుకోండి బాబాతో బుద్ధి లైన్ క్లియర్గా ఉందా లేదా అని. ఎందుకంటే మురళిలో ఎప్పుడైతే ఆత్మాన్న స్థితిలో ఉండి గనక వింటే బాబా ఏ అర్థంతో అయితే చెప్తున్నారో అది మనకు టచ్ అవుతుంది, అంటే మన వివేకానికే టచ్ అవుతుంది బాబా ఏ ఉద్దేశంతో చెప్తున్నారు అని. కానీ మురళి అర్థం కావటం లేదు అని అంటే అక్కడ మన స్థితి ఆత్మ అన్నది లేదు. సో పరమాత్మ యొక్క స్థితి ఏదైతే ఉందో అదే స్థితితోటి మన స్థితి సమానంగా ఉండాలి. బాబా ఆత్మ అన్న స్థితిలో ఉండి మనం దేహం అన్న స్థితిలో ఉండడం వల్లనే ఈ గ్యాప్ వచ్చేసింది. తర్వాత విద్యార్థులు అనుకోకుండానే ఆ నోటి నుంచి వచ్చేస్తుంది మాట్లాడేటప్పుడు మాకు ఎవరూ చెప్పలేదు ఇంతవరకు అని. సో దేహదారులను నిందిస్తున్నామా పరమాత్మని నిందిస్తున్నామా అంటే టీచర్ అయిన బాబాని నిందిస్తున్నాం. ఎందుకంటే బాబా చాలా మురళిలో చెప్పారు. సో మనం అది చదవనన్నా చదవకపోయి ఉండాలి, లేదా చదివేసి ఇంకా అక్కడికి వదిలేసన్నా ఉండాలి. సో ఇక్కడ బుద్ధి లైన్ క్లియర్గా పెట్టుకోవాలంటే ఇప్పుడే అభ్యాసం చెయ్యాలి. సో విద్యార్థులు ఇంకా దేహదారులని, ఆడియోలని, వీడియోలని, బట్టీలని చెప్పి వీటన్నిటి మీద ఆధారపడకుండా ఒక్కసారి మీ అంతటా మీరు ఆత్మాన్న స్థితిలో ఉండి మురళి చదువుతూ వెళ్ళండి. ఆ అర్థం ఏదైతే ఉందో మీ వివేకానికి టచ్ అవుతుంది అని అంటే బుద్ధి లైన్ క్లియర్గా ఉన్నట్టు లెక్క. ఇలా ఒక్కొక్క విషయం మురళితో మొదలు పెట్టండి, ప్రయోగం చేసి చూడండి, లేకపోతే అంతిమంలో క్యాచ్ చేయలేకపోతారు. సో అప్పుడు బాబా టచ్ ఇచ్చినా మనం క్యాచ్ చేయలేకపోయామంటే ఎక్కడో చోట ఇరుక్కుపోతాము, దుఃఖాన్ని అనుభవిస్తాము. ఇంకా పరీక్షల విషయం పక్కన పెట్టండి, ఇంకా ఏడవడంతోనే సరిపోతుంది. సో ఇంత జ్ఞానాన్ని తెలుసుకుని బాబా అన్నీ మనకు ముందే చెప్పేశారు, కొత్త విషయం అంటూ ఏమీ లేదు. సో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఏదైతే అందరి యొక్క పాపాలు వినాశనం అవుతున్నాయో అంటే డ్రామా ఎండింగ్కి వచ్చిందని అర్థం. సో ఇప్పటికి కూడా మనం ఇంకా మురళి కావాలి, ఇంకా మాకు వివరణ కావాలి అంటున్నామంటే బాబా నుంచి డైరెక్ట్గా క్యాచ్ చేయలేకపోతున్నామనే కదా. సో అంతిమంలో సైన్స్ సాధనాలు కూడా ఫెయిల్ అవుతుంది. అప్పుడు ఎవరిని వివరించమంటాము, ఎవరిని ఆడియో చేయమంటాము, ఎవరిని కమెంటరీ అడుగుతాము, అప్పుడు సంకల్పాలు వెతుకుతూ కూర్చోలేం కదా. సో ఇప్పుడు ఇందాక సురక్షిత స్థానాల విషయానికి వచ్చేసరికి ఇప్పటి వరకు ఎక్కడైనా నష్టం జరిగింది అని అంటే మీ యొక్క నిర్ణయ లోపం అంటున్నాను. సో ఆ సమయానికి బాబా టచ్ ఇచ్చినప్పుడు ముందుకు వెళ్ళాలా, కూర్చుండిపోవాలా, ఎక్కడికి వెళ్ళాలన్న నిర్ణయం మనమే తీసుకోవాలి. అష్టశక్తుల్లోని నిర్ణయ శక్తి ఇది. అంతే తప్పితే బాబా వచ్చి పుష్ ఇవ్వడమో, బాబా చూసుకోవడమో, ఎవరినో పంపించడమో, బాబా వాళ్ళ ద్వారా చేయడం అని చెప్పి ఇవన్నీ ఆలోచిస్తూ ఉండొద్దు. నేను బాబా ఇద్దరమే. ఇంకా బాబా టచ్ ఇచ్చారు అని అంటే ఇంకా ఇప్పుడు ఇందులో చెప్పినట్టు అప్పుడు ఆ సమయంలో ఏ విషయము లేక సంబంధము గుర్తుకు రాకూడదు అంటున్నారు. సో బాబా ఒక సురక్షిత స్థానానికి వెళ్ళమన్నారంటే వాళ్ళు ఒప్పుకోలేదు, వీళ్ళు రమ్మంటే రాలేదు, వాళ్ళు నిర్ణయం తీసుకోలేదు, ఇంకా వాళ్ళ మధ్యలో నేనేం మాట్లాడలేకపోయాను అని ఇవన్నీ ఆలోచిస్తూ పోయామంటే మనమే నష్టపోతాం. నిశ్చయ బుద్ధి విజయంతి అంటున్నాడు. బాబా టచ్ ఇచ్చారు అని అంటే ఇంకా మొదలు పెట్టాలి. మళ్ళీ పిల్లలు ఏమైపోయారు, అల్మార్లో డబ్బులు ఏమైపోయాయి, బంగారం ఏమైపోయాయి, మరి ఏమన్నా ప్యాక్ చేసుకుని వెళ్ళాలా, ఇవన్నీ ఏవి గుర్తు రావద్దు మీకు అంటున్నాడు. మరి ఏవి గుర్తు రాకుండా అలా ముందుకు వెళ్ళిపోతే మరి ఎలా మన యొక్క మరి అక్కడ ఇది అంటే ప్రకృతి మీకు దాసీగా సేవ చేస్తాయి అంటే సాధనాలు స్వతహాగా లభిస్తాయి అంటారు. అంటే మనకి ప్రకృతి దాసీగా సేవ చేసి ఇదే మురళిల బాబా ముందుకు ఇంకేం చెప్పారంటే ఆహార ధాన్యాలు ప్రకృతి వల్ల పాడైపోయినప్పుడు మీకు ధాన్యం కూడా దొరకదు ఒకవేళ మీరు ఇప్పుడు రెడీగా సంపన్నంగా అవ్వకపోతే అంటారు. సో ఆ రోజు ప్రకృతియే మనకు అన్ని సమకూరుస్తూ పోతుంది.
అంటే ఇప్పుడు ప్రకృతికి సతోప్రధానమైన ఆలోచన తరంగాలు ఇస్తే అప్పుడు అది దాసీగా సేవ చేస్తుంది. అంటే ఇప్పుడు చేస్తుంది, అప్పుడు చేస్తుంది. సో ఇవన్నీ చెకింగ్ పాయింట్స్. ప్రకృతి పట్ల మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, ప్రకృతిని చూసి భయపడుతున్నామా, ప్రకృతికి అధీనమయ్యామా, అధికారులమయ్యామా. సో ప్రకృతితోటి మనము విశ్వసేవ అన్నది చేస్తున్నామా, లే ప్రకృతికి పూజలు చేస్తూ కూర్చున్నామా. సో ఇవన్నీ ఇప్పుడు చెక్ చేసుకుని రెడీగా ఉండడం. బాబా ఎవరు రెడీ అంటున్నారంటే ఏ విషయంలో రెడీ అవ్వాలి. సో రెడీ అవ్వడం అంటే ఏ విషయంలో రెడీ అవుతాము, సంపూర్ణ స్థితి. ఈ సంపూర్ణ స్థితి అంటే బాబా ఇచ్చిన వివరణ, ఏ లోపము లేకుండా దైవీ గుణాలతోటి సంపూర్ణంగా అవ్వడము. సంపన్న స్థితి అంటే పూర్తిగా శక్తులతోటి, శక్తులు ప్రాప్తులు వీటన్నిటితోటి సంపన్నంగా ఉండాలి. ఆ స్థితిలో ఉండి విశ్వ కళ్యాణకారులై సేవ చేస్తూ పోతే, సో ఇటు విశ్వంలోని ఆత్మలకు సేవ చేయాలి, తమోగా ఉన్న ప్రకృతిని కూడా సత్తోగా చేయాలి. ఈ సేవ చేసినప్పుడు అంతిమంలో సురక్షిత స్థానాలు, ఆ తర్వాత అక్కడి నుంచి ఫైనల్ ఎగ్జామ్ కూడా పాస్ అవ్వచ్చు. సో అందుకే ఇవన్నీ ఏమంటున్నారంటే బాబా, ఈ పరీక్షలన్నీ అకస్మాత్తుగా వస్తాయి, కావున ఎవరు రెడీగా అవ్వండి. సో ఎవరు రెడీ అన్న పదం అంటే ఎక్కడ రెడీ అవ్వాలి, లే మనం ఇంకా పురుషార్థం చెయ్యాలా వద్దా, డ్రామా ఫిక్స్డా రిపిటేషనా అని పురుషార్థమే చెయ్యకపోతే ఇంకా రెడీ ఎప్పుడు అవుతాం. సో రెడీ అవ్వడం అంటే సంపూర్ణంగా సంపన్నంగా అయిపోయి ఇంకా బాబాతో పాటు వెళ్ళిపోయేటట్టు ఉండాలి. ఇంకా మళ్ళీ ఏమైపోతుందో ఏమో, ఉంటామా వీళ్ళు వాళ్ళు. ఇక్కడ బాబా పదాలు కూడా అవే వాడారు, ఏ విషయము లేక సంబంధము. ముఖ్యంగా గుర్తొచ్చేది సంబంధీకులే ఆ సమయంలో. సో అందుకే అన్ని సంబంధాలు ఇప్పుడే బాబాతో జోడించి ఉంటే ఏ సంబంధీకుల పట్ల మోహం ఉండదు. కాబట్టి బాబా చెప్పిన స్థానాలకు వెళ్ళిపోతాము. లేదా ఇక్కడే కూర్చుండిపోండి అంటే మనం ఎక్కడైతే ఉంటామో అక్కడన్నా ఉంచేస్తారు. ఏదైనా బాబా సూచనలకు అనుసారంగా చేయాలి. మళ్ళీ దేహదారులు, సందేశీ ఆత్మలు, మళ్ళీ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారన్న ఈ దేహదారుల సూచనలు తీసుకునే స్థితి నుంచి డైరెక్ట్గా బాబా నుంచి సూచనలు తీసుకునే స్థితికి రావాలి. సో విద్యార్థులు ఇప్పటికీ చెక్ చేసుకోండి, మీరు యోగం చేసేటప్పుడు బాబా ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటున్నారా లేదా దేహదారులకు తీసుకుంటున్నారా. సో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఒక 10-15 రోజులు ఇంకా టైట్ ఉంటాయి, ఇంకా క్లిష్టంగా ఉంటాయంటే మనం కరెక్ట్గా పాయింట్ క్యాచ్ చేయలేదని అర్థం. బాబా వినాశనం స్టార్ట్ అయింది అంటున్నా అంటే మీ పాపాలు, వ్యర్థ సంకల్పాలు మొత్తం విశ్వంలోని ఆత్మలే. ఆ తర్వాత యాదవుల మధ్య మళ్ళీ మిజైల్స్ ఇవన్నీ జరగబోతున్నాయి. సో అదేదో 10 రోజులు 20 రోజులతో అయిపోయేది కాదు. సో దేహదారుల మాటలు వింటే ఇంతేనేమో అనిపిస్తుంది, కానీ మురళి చదివితే మాత్రం చాలా లోతుంది. ఇప్పుడు ఏ మురళి అయితే ఇప్పుడు మేము మీకు రెఫరెన్స్ ఇస్తున్నామో ఇందులో అంతిమ పరిస్థితి గురించే చెప్తున్నారు. ఈ 13 సెప్టెంబర్ 1974 ఇది గనక అర్థమైతే ప్రకృతికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో తెలుస్తుంది. ఎందుకంటే అంతిమంలో ప్రకృతి తన యొక్క వికృత రూపాన్ని అక్కడ చూపించినప్పుడు లెక్కాచారాలు సమాప్తమయ్యే సమయంలో దాని యొక్క సెగ కూడా మీకు తగలొద్దంటున్నాను. అంటే పూర్తిగా పాపం అన్నది వినాశనం అయిపోయి ఉండాలి. మనది వినాశనం అయిపోయి విశ్వ కళ్యాణంలో భాగస్వామ్యం తీసుకుంటుంటే ప్రకృతి దాసి అయి సేవ చేయాలి అంటున్నారు. సో ఇంకా అది ఎలాగూ మన గురించి అది సేవ చేస్తుంది. కాబట్టి ఆ సమయంలో మరి డబ్బు చూసుకున్నామా లేకపోతే రేషన్ తెచ్చిపెట్టుకున్నామా, ఇవన్నీ ఏవైతే ఇప్పుడు ఆలోచిస్తున్నామో అవి ఆలోచించే సమయం కూడా ఉండదంటున్నాడు బాబా. మరి ఎవరు చూసుకుంటారు అని అంటే ప్రకృతియే మీకు దాసి అయి సేవ చేస్తుంది అంటున్నారు. సో ప్రకృతి ఏ రకంగా దాసి అయి సేవ చేస్తుంది అంటే ఇప్పుడు బాబా మనకి ఏదైతే రాజయోగాన్ని నేర్పించారో దాన్ని అభ్యాసం చేస్తే ఇటు కర్మేంద్రియాలని ప్రకృతిని రెండుటిని జయిస్తాము. కర్మేంద్రియాలని జయించకుండా ప్రకృతిని జయించలేము. కాబట్టి రాజయోగం ద్వారా కర్మేంద్రియాలపైన ప్రకృతి పైన రెండుటిపైన అధికారం రావాలి మనకి. సో ఇది సబ్జెక్టు. సో విద్యార్థులు అడిగిన ప్రశ్నకైతే ఇదే సమాధానము. అంతిమంలో సురక్షిత స్థానాలని ఆలోచిస్తూ సమయం వృధా చేసుకోవద్దు. బుద్ధి లైన్ క్లియర్గా పెట్టుకునే అభ్యాసం చేయాలి. సో చెకింగ్ పాయింట్ ఏంటన్నది కూడా వివరించాం. కాబట్టి విద్యార్థులు మురళి దగ్గర నుంచి ప్రయోగం చేస్తూ పోవాలి. ఓం శాంతి.